పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎమ్మెల్సీ బండ ప్రకాష్, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. షాయంపేట మండలం కొప్పుల గ్రామంలో ముదిరాజుల ఆరాధ్య దైవం శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎమ్మెల్సీ బండ ప్రకాష్, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ రాష్ట్ర నాయకులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, ముదిరాజ్ సోదర సోదరీమణులు, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జీవనధారలాగా ఉండేటువంటి సలవాము ప్రాజెక్టు ఆనుకొని ఉండేటువంటి ఈ గ్రామంలో మరి ఇక్కడ చాలా మీద జీవనం కొనసాగించేటువంటి ఆనవాయితీ మరి తరతరాలుగా వస్తున్నది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఈరోజు ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండలాగా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం చేప పిల్లలను సకాలంలో అందించడం, ఆ రకంగా ఎంతో మరి చాలా ఉత్పత్తి కూడా పెరిగింది, చాలా పురోగతి కూడా సాధించుకోవడం జరిగింది. కానీ దురదృష్టం ఈ మధ్యకాలంలో కొంత చలివాములో కూడా ఆశించినటువంటి స్థాయిలో నీళ్లు లేకపోవడం, ఇంకా నీళ్ళని కూడా దూర ప్రాంతాలకు తీసుకెళ్లడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినటువంటి సందర్భాలను మనం చూస్తాం. ఏది ఏమైనా ఈ రోజు ఈ గ్రామంలో నాకు తెలిసి మూడో ఆలయం అనుకుంటాను, రెండో ఆలయం. మరి రెండో ఆలయాన్ని కూడా నిర్మించుకోవడం చాలా సంతోషం. ఒక గ్రామంలో ఒక ఆలయం ఉంది కష్టం ఉంటే, ఈ గ్రామంలో పోటీపడి 2 ఆలయాలు పెద్దమ్మ సన్నిధి నిర్మించుకోవడం చాలా శుభసూచకం. మరి ఇదే సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఉండేటువంటి మా అందరికి కూడా ఆ భగవంతుడి ఆశీర్వాదంతో మంచి వర్షాలు పడి మంచి పంటలు పండి మరి నీళ్లలో దక్కుతున్నటువంటి నీళ్లను ఆధారం చేసుకున్నటువంటి సందర్భంలో మత్స్య సంపద కూడా బాగా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ యొక్క సందర్భంగా వచ్చినటువంటి అందరికీ కూడా బంధుమిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ